సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడైన నేను నీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వాడికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా విరోధముగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇది యేసుక్రీస్తు స్వయంగా చెబుతున్న మాట. పాపాలలో రకాలు రెండు. ఒకటి క్షమింపబడే పాపాలు, రెండవది క్షమింపబడని పాపాలు. రోగాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. మందులకు లొంగే రోగాలు, మందులే లేని రోగాలు. జ్వరం, కడుపు నొప్పి, మోషన్స్, జలుబు, తలనొప్పి, ఇవన్నీ మందులకు లొంగే రోగాలు. అంటే ఈ రోగాలు మనకు వచ్చినప్పుడు మందులు వేసుకుంటే తగ్గిపోతాయి. క్యాన్సర్, ఎయిడ్స్, హెపటైటిస్ బి, స్వైన్ ఫ్లూ ఇవి వచ్చాయి అనుకోండి, వీటికి మందులు లేవు, మరణించటమే ఖాయం. మందులకు తగ్గే రోగాలు కొన్ని, అసలు ఎన్ని మందులు వాడినా తగ్గను రోగాలు కొన్ని ఎలా ఉన్నాయో పాపాలు కూడా రెండు రకాలు. మొదటిది యేసు రక్తం వల్ల క్షమింపబడే పాపాలు కొన్ని, యేసు రక్తము వలన కూడా క్షమింపబడని పాపాలు కొన్ని. ఈ పాఠాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఎంత అవసరం అంటే పరిశుద్ధాత్మను గురించిన ఏ సందర్భమైనా అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంగతులు తెలియకపోవటం వల్ల ప్రపంచంలో ఉంటున్న క్రైస్తవులు ఎలా నష్టపోయారో మీకు అర్థమవుతుంది. ఇది ఒకరి సమస్య కాదు, లేదా భారతదేశంలో ఉంటున్న సంఘాల సమస్య కాదు. ప్రపంచ దేశాలలో ఉంటున్న క్రైస్తవ్యం కోట్లాది మంది ఎలా దేవుడికి వ్యతిరేకులుగా మారిపోయాయో, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎలా మారిపోయారో ఈ పాట వెంట మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పై మిగిలిన వారు ఏమనుకుంటారంటే, ఏమంటే వీళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరండి అని ఎక్కువ మంది మాట్లాడుతుంటారు. అది తప్పు. పరిశుద్ధాత్మను గురించి దేవుడు బైబిల్లో వ్రాయిస్తే అసలు నమ్మకపోవడానికి నువ్వెవరు, నేనెవరు? బైబిల్లో దేవుడు రాయించిన విషయానికి ప్రతి ఒక్కరూ తల దించాలే తప్ప బైబిల్లో రాయబడిన దాన్ని నేను నమ్మను అనటానికి మనిషికి ఎంత ధైర్యం. పైగా పరిశుద్ధాత్మ గురించి జాగ్రత్త పడాలని చెబుతున్నదే మనం. ఇది తెలియక పరిశుద్ధాత్మనే వారు నమ్మరండి అని ఒక అపోహ ఈరోజు ఎక్కువ మందిలో కలిగి ఉండటం విచారకరం. అలాంటిదేమీ లేదు. పరిశుద్ధాత్మని ఎంత జాగ్రత్తగా నమ్మాలంటే, యేసుక్రీస్తు మాట్లాడుతూ నా గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలేదు, నా గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలేదు, పరిశుద్ధాత్మను గురించి వ్యతిరేకముగా విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. లేదు అని ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. రక్షించే ఆయనే లేదు అంటే ఉంది అనడానికి నువ్వెవరు? అసలు పాప క్షమాపణ కోసం రక్తాన్ని ఇచ్చిన ఆయనే ఇదిగో ఈ పాపానికి పాప క్షమాపణ లేదు అంటున్నాడంటే ఉంది అనటానికి నువ్వెవరు?
కాబట్టి మనుషులు చేసే ప్రతి పాపం క్షమింపబడుతుంది అనుకుంటే పొరపాటండి మీరు. కాబట్టి ఇలాంటి మాటలు క్రైస్తవ్యానికి చెప్పకపోవటం వల్ల దేవుని ముందు భయంకరమైన నేరస్తులుగా ఈరోజు క్రైస్తవ్యం కనబడుతుంది. ఇంకా దీని వివరణ కోసం ముందుకు వెళ్ళగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల, జాగ్రత్తగా వినాలి, మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి ఈ వేడుకొన్న వానిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును, క్షమించేస్తాడు. నెక్స్ట్, మరణకరమైన పాపము కలదు. అట్టి దానిని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, మరణకరమైన పాపము కూడా కలదు. మరణకరమైన పాపం ఏంటంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం మరణకరమైన పాపం. ఈరోజు ప్రపంచంలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా పరిశుద్ధాత్మను గురించి అనుకూలంగా మాట్లాడుతున్నారని మనం ఆలోచించగలిగితే, వీధుల్లో పెట్టే మీటింగ్ దగ్గర నుంచి టీవీలో మనం చూసే మీటింగ్ల వరకు, దేవాలయంలో జరిగే ఆరాధన నుంచి గ్రౌండ్లో జరిగే మహాసభల వరకు పరిశుద్ధాత్మ పేరున అల్లరి జరుగుతుంది. అల్లరి చాలా బాధాకరమైన విషయం అండి. పరిశుద్ధాత్ముడా దిగిరా అని కొంతమంది అల్లరి చేయటం, పరిశుద్ధాత్ముడి గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నాడని అల్లరి చేయటం, కూర్చున్నవారు కూడా అందరూ ఒక్క ఉదుటిన కేకలు వేస్తూ పరిశుద్ధాత్ముడా దిగిరా అని పాటలు పాడటం, ఇవన్నీ చూస్తుంటేనండి పరిశుద్ధాత్మకు అనుకూలంగా జరుగుతున్నాయా వ్యతిరేకంగా జరుగుతున్నాయా ఈరోజు సబ్జెక్టు వింటే మీకు అర్థమైపోద్ది. ఏది పడితే అది మనం తినం, ఏది పడితే అది తినం. ఆరోగ్యానికి అవసరమైందే తింటాం. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగం, నీళ్లు తాగల్లో ఏమైనా ఉందో లేదో చూసుకుంటాం. ఏ బట్టలు పడితే ఆ బట్టలు కొనం. మన శరీరానికి నప్పేవి, మనకు సూట్ అయ్యేవి కొంటాం. బైబిల్ దగ్గరికి రాగానే ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మే అలవాటు ఉందండి క్రైస్తవ్యానికి. గెంతులు ఏమంటే గెంతులేస్తారు, అరవమంటే అరిచేస్తారు, దొరలమంటే దొరలేస్తారు. తాగేటప్పుడు నీళ్ళల్లో ఏముందో చూసుకొని తాగే నీవు క్రైస్తవ జీవితంలో అసలు బైబిల్లో ఏముందో ఏమి రాయబడిందో తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా ఈ జాగ్రత్త బొత్తిగా లోపించిందండి. చదువుకున్నవారు అంతే, చదువుకొని వారు అంతే, కాసంత జ్ఞానం ఉన్నవారు అంతే. అందరూ మోసపోవడానికి చదువుకున్నవారు ఉన్నవాడు లేనివాడన్న భేదం లేకుండా ప్రపంచ దేశాలలో కోట్ల మంది మోసపోయారు. ఒక్కరి గురించి నేను మాట్లాడటం లేదు, లేదా ఈ మానవీలో ఉంటున్న పరిస్థితుల గురించి నేను మాట్లాడటం లేదు. ఏ రకంగా ఈరోజు మారిపోయారంటే పరిశుద్ధాత్మ పేరుతో పిచ్చి పట్టినట్టుగా అల్లరి చేసేవారిగా మారిపోయారు. ఒకవైపు యేసుక్రీస్తు నేను మీతో చెప్పినదేమనగా ఇంకెవరు మీరు చెప్పినా కాసింత పక్కకు పెట్టొచ్చేమో, కానీ నేను మిమ్మల్ని రక్షించడానికి మీ పాపాలు తీయడానికి రక్తాన్ని ఇవ్వడానికి వచ్చిన నేను చెప్పున్నదేమనగా నా గురించి వ్యతిరేకంగా మాట్లాడండి, నా రక్తంతో మిమ్మల్ని క్షమించేస్తాను. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలండి, అంత జాగ్రత్తగా ఉండాలి.
ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎలా పరిశుద్ధాత్మను గురించి ఎలాంటి కాషన్ ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక కదండి, హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. 10వ అధ్యాయము ఇట్లుండగా 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకై సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడిని ఎంత దండించాలి అంటున్నాడు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాణ్ణి, పరిశుద్ధాత్మని వద్దన్న వాణ్ణి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వాణ్ణి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడికి ఎంత ఎక్కువ ప్రతిదండన అంటే పరిశుద్ధాత్మను అన్నవాడికి మామూలుగా ఉండదన్నమాట. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వానికి ఎంత ఎక్కువైన ప్రతిదండన, ఎంత ఎక్కువ ప్రతిదండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోస్తున్నది అంటున్నాడు. వాణ్ణి ఎలా శిక్షించాలి అంటున్నాడు. ఎలా శిక్షించాలి వాణ్ణి? పోనీ ఇవన్నీ మీకు మాటలుగా కనపడుతున్నాయేమో. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వారి పరిస్థితి ఒకరి పరిస్థితి బైబిల్లో మీకు చూపించమంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని తెచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా చచ్చిపోయాడండి. చచ్చిపోయాడు. ఎందుకు ప్రాణం వదిలాడు చెప్పండి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశాడు. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు అనగానే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకయ్యా? ఎందుకు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు అబద్ధం ఆడావు? ఆ మాటలు వినుచుండగానే ప్రాణం వదిలేశాడండి, చచ్చిపోయాడు. ఎందుకు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తప్పు చేసినవాడు. అలాంటి పరిశుద్ధాత్మను గురించి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే అల్లరి 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 అల్లరి, గెంతటం, డ్యాన్సులు వేయటం, ఒళ్ళు బట్టలు ఎటు వెళ్తున్నాయో తెలియకుండా గెంతులేస్తూ. ఏంటంటే పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినండి. పరిశుద్ధాత్ముడు వస్తే అల్లరి చేస్తారని ఎవరు చెప్పారు? అసలు బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడుంది పరిశుద్ధాత్ముడు వస్తే అల్లరి చేస్తారు, కేకలేస్తారని ఎక్కడుంది? ఈరోజు కూర్చున్న వాళ్ళు అల్లరే, మైక్ పట్టుకున్న ప్రతి వాడు కేకలేయటం అలవాటు చేసుకున్నాడు. పట్టుమని ఇదిగో ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు బైబిల్ చదువుతారంటే చదవరండి. రాత్రికి రాత్రే పాస్టర్లు అయిపోవటం. రాత్రికి రాత్రే పాస్టర్ అయిపోయావు. ఎవరు చెప్పారు నీకు? రాత్రికి రాత్రే డాక్టర్లు అవుతారా? రాత్రికి రాత్రే ఇంజనీర్లు అవుతారా? కారు. 5 సంవత్సరాలు కష్టపడితే డాక్టర్ అవుతాడు. 10 సంవత్సరాలు కష్టపడితే డాక్టర్ అవుతాడు. కొన్ని సంవత్సరాలు చదివితే ఇంజనీర్ అవుతాడు. ఈరోజు బైబిల్ బోధిస్తున్న వారు 5 సంవత్సరాలు చదివారా, 10 సంవత్సరాలు చదివారా, 15 సంవత్సరాలు చదివారా, రాత్రికి రాత్రే పాస్టర్లు అయిపోయారని స్టేజ్ మీద కేకులు వేయటం, విశ్వాసులతో అల్లరి చేయించడం నేర్చుకున్నాడు. చూడండి ఈరోజు ఎవరు ఎక్కువ కేకలేస్తే మనం ఏమనుకుంటున్నాం? అంత గొప్ప ప్రసంగికుడు అనుకుంటా.
మన పిచ్చి మనది. స్టేజ్ మీద అటు ఇటు ఇటు అటు గెంతుతుంటేనే గొప్ప ప్రసంగికులు అంట. గొప్ప ప్రసంగికులు అనుకుంటా. గెంతేవాడు ప్రసంగికుడా? కేకలేసేవాడు ప్రసంగికుడా? యేసుక్రీస్తు ఎక్కడ కేకలేసినట్టుగా బైబిల్లో చూపించగలరా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కూర్చున్న వారు కేకలేశారని ఎక్కడన్నా బైబిల్లో చూపించగలరా? ఆరాధన పేరుతో అల్లరి చేయించటం, ప్రార్థన పేరుతో పడేయటం ఈరోజు నేర్చుకున్నారండి. దేవాలయంలో అందరు నిలబెట్టి ఇదిగో స్తుతి చెల్లిద్దాం, స్తుతి అరవండి 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 కేకలేస్తున్నారు. స్కూల్లో పిల్లల్ని కేకలేస్తుందా ఏ టీచర్ అయినా? లేదు. ఒక స్కూల్లో ఉంటున్న పిల్లల మధ్య ఉన్నంత క్రమశిక్షణ ఈరోజు పెద్దలు దేవాలయంలో లేకుండా పోయింది. ఎవరు చెప్పారండి కేకలేయమని? పరిశుద్ధాత్ముడు వస్తే అల్లరి జరుగుతుందని బైబిల్లో ఎక్కడైనా చూపించగలరా? చూపించలేరు. పరిశుద్ధాత్ముడు అల్లరి చేయించడని నన్ను చూపించమంటారా బైబిల్లో? మరి మనమన్నా చూపించాలి కదా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరి చెయ్యమన్నాడు. అల్లరి అనేది ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడికి కావలసింది పెన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. క్రమశిక్షణకు పెట్టింది పేరండి. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? క్రమశిక్షణకు పెట్టింది పేరు ఆయన. దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. దేవుని సన్నిధిలో అల్లరస్సలు చేయకూడదు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము, ఈ రెఫరెన్స్లు అంటే మీరు రాసుకోవాలండి. మిమ్మల్ని అడుగుతారు మళ్ళీ. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. నోర్మై అంటున్నాడు. నీకిష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడటానికి ఇది సంత కాదు, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు నీ నోటిని కాచుకో. నీ ఇష్టం వచ్చిన మాట నోటి గుండా రానివ్వటానికి వెళ్ళలేదు. ఆయన సమాధానానికి కర్త. సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయకూడదు. ఇది ఏమైనా జాతర అనుకుంటున్నారా? దేవుని సన్నిధి అంటే ఏదైనా జాతర, ఏమైనా సంత? నీ నోటిని కాచుకో. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఆయన ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఏంటి ఆ మాటలు? ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు నువ్వు అని మాట్లాడుతున్నాడు గ్రంథకర్త సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. నీ మాటలే కొద్దిగా ఉండమంటే ఈరోజు స్టేజీలెక్కి అరిచేవాడికి అసలు పాపక్షమాపణ ఉందా? కూర్చొని నాకు పరిశుద్ధాత్మ పట్టిందని గెంతులేసే వారికి పరిశుద్ధాత్ముడు పడితే గెంతులేస్తారా? ఎవరు చెప్పారండి? పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడు కాదు. దేవుడు అల్లరికి కారకుడు కాదు. దేవుడు అల్లరి చేయమని ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? చెప్పలేదు. పోనీ యేసుక్రీస్తు ఎక్కడైనా అల్లరి చేశాడా? కేకలేశాడా? పోనీ అదైనా ఆలోచించండి. యేసుక్రీస్తు కేకలేశాడు కనుక మనం కూడా కేకలేద్దాం అనుకుందాం. పోనీ యేసుక్రీస్తు ఎక్కడైనా కేకలేశాడా? యేసుక్రీస్తు కూడా ఎక్కడ కేకలు వేయలేదు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 19-20. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19-20. ఈయన అన్యజనులకు
న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, అల్లరి చేయడు, కేకలు వేడు. స్టేజీలెక్కి కేకలు వేస్తున్న ప్రతి వాడు దేవుని సేవకుడు కాదు. ఈయన కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. వీధుల్లోకి వచ్చి కేకలు వేయడు. మరేం చేస్తాడు? ఆయన నోరు తెరిచి ఇలాగో మాటలాడసాగానని ఉంటుందండి బైబిల్లో. ఎక్కడ మీరు చూసినా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగను. మాట్లాడుతున్నాడు, కేకలేయట్లేదంటే దేవుడు కేకలు వేయడు, యేసుక్రీస్తు కేకలు వేయడు. మరి పరిశుద్ధాత్ముడు కేకలు వేయిస్తాడా? అల్లరి చేయిస్తాడా? కొన్ని బైబిల్లో ఎక్కడైనా ఉందా అని ఒకవేళ మీరు అడిగితే పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు కేకలు వేసినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు. పోనీ మీకు నమ్మకం కలగడానికి కొన్ని సందర్భాలు చూపిస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడగా వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ ఇదిగో పరిశుద్ధాత్మ వీరి మీదికి దిగింది. ఇప్పుడు వీళ్ళు అల్లరి చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు బైబిల్లో జాగ్రత్తగా మీరు చూడాలి. పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అంటే అర్థం ఏంటి? మాట్లాడే సామర్థ్యము. వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరే. మాట్లాడుతున్నారా, అరుస్తున్నారా? మాట్లాడుతున్నారా, అరుపులు కేకలు వేస్తున్నారా? మాట్లాడుతున్నారు. వాక్శక్తి, మాట్లాడే కెపాసిటీ, వాక్శక్తినిచ్చింది, మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చింది. వారు మాట్లాడసాగరని బైబిల్లో మీరు చదువుతున్నారా? పరిశుద్ధాత్మ దిగిరాగానే గెంతుతూ, అల్లరి చేస్తూ, కేకలేస్తూ, దొర్లుతూ ముందుకొస్తున్నట్టుగా బైబిల్లో ఉందా? మాట్లాడతారండి. మనోళ్ళు ఏంటండి గెంతుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. పంపతీసి డ్యాన్స్ బేబీ చూసి వచ్చారండి. పంపతీసి ఏంటిదంతా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేసిన వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అది ఎవరైనా సరే దేవుడు రాశాడంటే శిలాశాసనం లాంటి మాటలు ఇవి. శిలాశాసనం శిరస్సు వంచి పాటించాలే తప్ప ఎక్స్ట్రాలు చేయకూడదు. బైబిల్ దగ్గర ఒక ఆమె వస్తుంది, ఏమంటే కరెంట్ షాక్ కొట్టిందా నీకు? కరెంట్ షాక్ కొట్టిందా? మరి బైబిల్ ఎవరు కొట్టలేదు, మరి నీకే కొట్టిందంటే? బైబిల్ ఎవరు కొట్టలేదు, మరి నీకే కొట్టిందంటే? ఈ మాయ మాటలు, ఈ దొంగ మాటలు చెప్పకూడదు. బాధగా ఉందా అన్న? బాధగా ఉందా? మరి బైబిల్లో ఉండాలి కదా. బైబిల్లో లేదు, నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్ముతాను? ఇదిగో పలానా వారికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కరెంట్ షాక్ కొట్టిందండి, వాళ్ళు వణికారండి, వాళ్ళు ఎగిరారండి, వాళ్ళు గెంతాలని బైబిల్లో చూపించు. నమ్ముతా. నువ్వు చెబితే నేను ఎందుకు నమ్మాలి? నువ్వా పరలోకం ఇచ్చేది? నువ్వా నా కోసం రక్తం కార్చింది? నువ్వా ఈ బైబిల్ కంటే నువ్వు గొప్ప?
పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఇదిగో కరెంటు షాకు కొట్టినట్లుగా ఉంటుందని బైబిల్లో ఎక్కడైనా ఉంటే నువ్వు చెప్పకపోయినా నమ్ముతాను. నువ్వు నాకు చెప్పాలా? బైబిల్లో ఉండాలి. ఈ బాధ ఎవరికి ఎందుకు అర్థం కాదంటే, స్టేజీల మీద ఇలా నాటకాలు ఆడుతుంటే ఒక్కరు అడగరు. చీము నెత్తురు చచ్చిన వాళ్ళండి క్రైస్తవులు, చీము నెత్తురు లేనోళ్ళు. ఇంత స్పష్టంగా బైబిల్ ఉంటే సమాజంలో ఇంత జరుగుతుందంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరు ఆలోచిస్తున్నారండి? అసలు ఎవ్వరు లేరు. అంతే అల్లరి గొడవండి. బైబిల్లో లేనిది సమాజంలో విస్తృతంగా కనపడుతుంది చూడండి. ఈరోజు యేసుక్రీస్తు కేకలు వేయడం చెప్పారు, బోధకుడు ఎందుకు కేకలు వేయాలి? దేవుడు అల్లరికి కర్త కాడు, మరి దేవుని సన్నిధిలో ఎందుకు అల్లరి జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. బైబిల్ అంతట్లో మీరు చూడండి, సౌలు మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, కేకలేశాడా? వేయలేదు, ప్రవచించాడు. దావీదు మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, గెంతులేశాడా? కేకలేశాడా? గొల్యాతును రాయితో నేల మట్టి కరిపించాడు. శాంసన్ గారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, కేకలేశాడా? లేదు, ఫిలిస్తీన్ను చంపిబడేశాడు. మరియమ్మ గారి మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, కేకలేసిందా? వేయలేదే. యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, కేకలేశాడా? వేయలేదే. వీళ్ళెవ్వరికి కేకలు వేయినప్పుడు, వీళ్ళెవ్వరూ అల్లరి చేయనప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఈరోజు సమాజంలో అల్లరి ఎందుకు జరుగుతుంది? అసలు ఈ అల్లరికి కారకుడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు కాదు, యేసుక్రీస్తు కాదు, దేవుడు అంతకంటే కాదు. అసలు ఈ అల్లరికి కారకుడు ఎవరో? దేవుని సన్నిధిలో సమాధి ఉండవలసిన చోట గలిబిలి అల్లరి చేయించిన వాడు ఎవడో బైబిల్లో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు ప్రజలతో కేకలు వేయిస్తూ దేవుని సన్నిధిని అల్లరిగా మార్చింది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు కాదు. మరి అల్లరికి కారకుడు ఎవరో మీకు అల్లారా చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. 15, 16, 17 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటి. నోట్ చేయండి, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ నుండి వచ్చునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును. అల్లరి, దయ్యం ఎక్కడుంటే అక్కడ అల్లరి, అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దయ్యం. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో కింద చెప్తున్నాడు చూడండి. అయితే పైనుండి వచ్చిన ఆ జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను. చూసారా, దేవుని జ్ఞానానికి ఉన్న క్వాలిటీస్ అండి. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, కనికరముతో నిండుకున్నది, లోబడినది. దేవుని మాటలు అలా ఉంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. దయ్యపు జ్ఞానం ఏంటి? మత్సరము, వివాదము, అల్లరి, ఇంకేమన్నాడు? ప్రతి నీచ కార్యం. ఎక్కడ అల్లరి ఉంటుందో అవన్నీ ఇక్కడ ఉంటాయి. దయ్యం వాడే మొట్టమొదటిగా అల్లరికి కారకుడు. ఎక్కడి అల్లరి స్టార్ట్ అయిందో తెలుసా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనుండిరి గాని ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. పరలోకంలో తండ్రి సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని మొట్టమొదటిగా అల్లరి స్టార్ట్ చేసింది అక్కడ. మిగిలిన దేవదూతలను రేపింది.
ఇదిగో ఆ సింహాసనం మనకు లేదట. ఏమైనా సరే ఆ సింహాసనాన్ని మనం హస్తగతం చేసుకోవాలి. దేవుడు మనకివ్వడు. ఎప్పుడు మనం ఇలా ఉండాలి. అక్కడ స్టార్ట్ చేశాడండి అల్లరి. అక్కడ స్టార్ట్ చేస్తే దేవుని సన్నిధిలో అల్లరి ఉండటానికి వీలు లేదు గనక అక్కడ తన్ని తగిలేస్తే భూమి మీదకి వచ్చింది. అక్కడ అల్లరి ప్రారంభమైంది. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండాలనేది దేవుడి ఇష్టం గనక దేవుని సన్నిధిని గలిబిలి చేయాలని, దేవుడి కోసం జరుగుతున్న కార్యక్రమాలన్నీ గందరగోళంలో నెట్టేయాలని ఇదిగో అందరిలోకి దూరి అల్లరి చేయిస్తూ ఇదిగో దుష్టుడుగా వాడు కనపడకుండా పరిశుద్ధాత్మ బోర్డు పెట్టేసుకున్నాడు. పరిశుద్ధాత్మ బోర్డు పెట్టేసుకున్నాడు. చూసారా? పరిశుద్ధాత్మ బోర్డు పెట్టేశాడు. అల్లరి చేయిస్తుంది ఎవరు? ఈరోజు బయటికి సమాజానికి కనపడుతుంది ఎవరు? అందుకే చాలామంది అడుగుతుంటారండి, క్రైస్తవుల మీటింగ్ ఏంటండి బాబు, అల్లరేంటి అల్లరేంటి అల్లరేంటి? ఎందుకు అల్లరి వచ్చింది? ఈరోజు సంఘాలలోకి ఎందుకు అల్లరి వచ్చింది? దేవుని స్తుతించమంటే ఒకరి తర్వాత ఒకరు స్తుతించరు అదండి. అందరూ కలిసి కేకలు అల్లరేయాలా? అల్లరేయాలా? ఒకరి తర్వాత ఒకరు స్తుతించండి మాటలతో. లేదు, స్తుతించండి స్తుతించండి దేవా దేవా. ఏంటి అరుపులు? ఇవన్నీ? ఈ అరుపుల్లో కాస్త ఏడుపు మిక్సు. ఏడుతున్నాడో తెలియదు, నవ్వుతున్నాడో తెలియదు. ఏంటి గందరగోళం? పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడు కాదంటే ఈ అల్లరికి కారకుడు భ్రష్టుడు, అపవిత్రాత్ముడు, దయ్యం. అందుకే వాడి క్యారెక్టర్ చెప్పమంటారా బైబిల్లో? వాడు ఎలాంటోడో వాడి క్యారెక్టర్ ఏంటో మీరు చూడగలిగితే అక్కడి నుంచి అల్లరి భూమి మీదకి వచ్చింది. భూమి మీద వాడు కనిపించిన చోటల్లా అల్లరి కనపడుతుందండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 41వ వచనం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనం. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను ఏం వేసి? కేకలు. ఇదంతా వాడి డిపార్ట్మెంట్. వాడు ఎక్కడ బైబిల్లో మీకు కనపడుతున్నా సాఫ్ట్గా సమాధానకరంగా వాడు ఉండడు. వాడు ఉంటేనే అల్లరి, వాడు ఉంటేనే గొడవ. ఎక్కడ కనపడుతున్న వాడి క్యారెక్టర్ మాట్లాడటం కాదు, కేకలండి, కేకలు. మళ్ళీ చదవండి లూకాసు వార్త. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. కేకలు వేసి అండర్లైన్ చేయండి. పరిశుద్ధాత్ముడు కాదు ఇక్కడ, దురాత్ముడు, భ్రష్టుడు కేకలు వేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ లూకాసు వార్త 4వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వచనం. నజరేయుడైన యేసు మాతో నీకేమి? మమ్మును నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడని బిగ్గరగా వాడి పనే కేకలేయటం, బిగ్గరగా కేకలు వేసిన. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అందుకు యేసు ఊరకుండము, నోరు మొయ్. ఏంటి కేకలు? ఇష్టం ఉండదండి అసలు. తండ్రికి ఇష్టం ఉండదు, యేసుక్రీస్తుకి ఇష్టం ఉండదు. ఊరకుండము, నోరు మొయ్ కేకలు వేస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తను తాను. ఎందుకు కేకలు వేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు వచ్చాడా, దురాత్ముడు వచ్చాడా? ఎవరు వచ్చారని కేకలు వేస్తున్నాడండి? చెప్పాలి మీరు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి కదా. వీడు ఎందుకు కేకలు వేస్తున్నాడు? అపవిత్రాత్మ పట్టింది. మొదటి వచనంలో చూడండి. వారు ఆ సముద్రపు అద్దరిన గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు. అపవిత్రాత్మ పట్టిన ప్రతివాడు కేకలు వేస్తాడు. అపవిత్రాత్మ పట్టిన ప్రతివాడు కేకలు వేస్తాడు. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పెద్ద కేకలు వేసి. ఏమండి, ఇన్ని బైబిల్లో మీకు చూపించాను, ఒక్కటి చూపించండి పరిశుద్ధాత్ముడు వస్తే కేకలు వేస్తారని. ఒక్కటి చూపించండి, ఒక్కటి. ఆ ఒక్కటి చూపించి మీ ఇష్టం వచ్చినట్టుగా కేకలేయండి. ఇంకా ఒక్కటి చూపించండి. పరిశుద్ధాత్ముడు వస్తే ఇదిగో ఇక్కడ కేకలు వేశారు కదా అని ఒక్కటి చూపించండి. కాబట్టి వాడి క్యారెక్టర్ అదండి. పరలోకంలో గలిబిలి స్టార్ట్ చేసి, పరలోకంలో అల్లరి క్రియేట్ చేసి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి దేవుడికి ఇష్టం లేనిది, యేసుక్రీస్తుకి ఇష్టం లేనిది ఆరాధనలో, సంఘాలలో, సభలలో జరిగిస్తూ పేరు మాత్రం పరిశుద్ధాత్ముడిది పెట్టాడు. లోపల వాడు మాత్రం అల్లరి చేస్తున్నాడు. ఈ రోజు నుంచి స్టేజీల మీదకి ఎక్కి ఒళ్ళు తెలియకుండా అల్లరి చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనుకోకండి. ఏమొచ్చాడు? దయ్యం బట్టి కేకలేస్తున్నాడు. అందుకని బైబిల్లో అన్ని సందర్భాలు చూసామండి ఆసక్తిగా. ఎక్కడ పరిశుద్ధాత్ముడున్నా అండర్లైన్ చేసాం. ఎక్కడ పరిశుద్ధాత్ముడున్నా అసలు ఎంత ఆశ్చర్యం అంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మహాబలాఢ్యులుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రవచించారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని పని జరిగించారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవునిలో ఉన్నారు. ఇదేంటండి, పరిశుద్ధాత్ముడు వస్తే అల్లరి చేస్తానంటారు. అల్లరి అస్సలు దేవుడికి ఇష్టం ఉండదు. అస్సలు ఇష్టం ఉండదండి. ఒకసారి ఇశ్రాయేళ్ల మధ్య అల్లరి జరిగితే దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5. ఇశ్రాయేలీల పరిస్థితిని గురించి పౌలు గారు రాస్తున్నాడు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఇంతకీ ఏం జరిగింది? 7వ వచనం. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి. ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయారో 7వ వచనం చదవండి, మీకు అర్థం అవుద్ది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆడుటకు అంటే అర్థం ఏంటి? నిశ్శబ్దంగా మనం ఆడుకుందాం ఎవరని అంటారా? తిన్న తర్వాత, తాగిన తర్వాత మనిషి చేసేది ఏంటండి? అల్లరి. తాగుబోతుడు ఇంటికి వచ్చి పడుకుంటాడండి? అసలు పడుకోడు. భార్య బిడ్డలను బయటికి రండి అంటాడు. ఇప్పుడు మీటింగ్ అంటాడు. అల్లరి. వాడి గురించి ఆలోచిస్తుంటానండి. రోడ్డు మీద పడుకుంటాడు, మంచం మీద హాయిగా పరుపు మీద పడుకున్నాడు. వెళ్ళపు వాడిది. ఏమంటాడు? వాడికి రాని భాషలు కూడా మాట్లాడుతుంటాడు తాగుతుంటే. ఒరే, నీకు ₹1,00,000 ఇచ్చేస్తాను అంటాడు. జేబులో రూపాయి ఉండదు. ఏమంటాడు? నీకు ₹1,00,000 ఇచ్చేస్తాను అంటాడు. మాట తిరిగిపోతుంటుంది, మూతి వంకరలు పోతుంటుంది. ఇక అల్లరి. జనులు కూడా ఇక్కడ ఏం చేశారట? తినుటకు తాగుటకు కూర్చుండి అల్లరి చేయడానికి లేచారు. ఇక అల్లరి. ఆడుటకు లేచిరి, గెంతడానికి.
గెంతడానికి. చాలామంది చూస్తుంటాం, స్త్రీలు పరిశుద్ధాత్మ పుట్టిందని ఓ అంటుంటారు. పరిశుద్ధాత్ముడు వస్తే ఓ అంటావా? నీ చప్పట్లు తగలయ్యా, నిన్ను కాల్చేయ్యా. ఎవరు నేర్పించారు ఇదంతా నీకు? నీ ఓ అనటమేంటో, నీ వనకటమేంటో నరకానికి పోవడానికి. అది నరకానికి పోవడానికి. నోరు ముయ్యమనాలి అలాంటి వాళ్ళని. నీకు బైబిల్ తెలియదు, నీకు వాక్యం తెలియదు, ఓ గెంతుకుంటే స్టేజ్ మీదకి వచ్చేస్తుంటారండి. అప్పుడు ప్రసంగికుడు చూసాడా పరిశుద్ధాత్ముడు ఆమె మీదికి దిగి వచ్చింది అంటాడు. మనమేమనుకుంటాం, అయ్యో మన మీద దిగి రాలేదు, మనం కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభించేద్దాం. విదేశాలలో కూడా ఇదే తంతండి. విదేశాలలో కూడా ఇదే తంతు. ప్రపంచ దేశాలలో ఈ పెంట పెట్టేసిందండి దయ్యం. మనమేమనుకుంటున్నాం, పరిశుద్ధాత్ముడు. ఎక్కడయ్యా పరిశుద్ధాత్ముడు అల్లరి చేయించింది బైబిల్లో? ఇంత రెఫరెన్స్లో బైబిల్లో ఉంటే బైబిల్ చదవరు, బైబిల్ ప్రకారంగా చెప్పరు. ఏంటిది? మరణకరమైన పాపం. ఇలా చేసిన వాడికి యేసు రక్తం కూడా కడగడు, ఆయన రక్తంతో కడగలు. ఇలాంటి వారికి పాప క్షమాపణ లేదు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారు చెప్పండి? ఇలా చేసిన ప్రతి వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పాప క్షమాపణ లేదు. ఇది మరణకరమైన పాపం. ఇలా గెంతులేసి పరిశుద్ధాత్మను అవమానపరిచిన ఏ ఒక్కడు పరలోకానికి వెళ్ళడు. వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత అంతర్జాతీయ ప్రసంగికుడైనా, వాడికి ఎన్ని కోట్లున్నా, వాడు ఎన్ని మీటింగ్లో మాట్లాడినా, ఇదిగో పరిశుద్ధాత్మ పేరును వ్యర్థముగా ఉచ్చరించి కేకలు వేసి అల్లరి చేసి సభలనంతా సంతలా మార్చిన ఎవడు పరలోకానికి వెళ్ళడు. ఏమనుకుంటున్నారు? దేవుడు ఇక్కడ రాయించాడంటే అది శిలాశాసనం కంటే గొప్పది. ఏమంటే ఇవి భక్తులందరికీ ఈ మాటలు కనపడట్లేదా? ఇవన్నీ కనపడట్లేదా? అయినా బైబిల్ ఎందుకు చదువుతారులేండి? బైబిల్ చదువుతారా? ఆ బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనకెందుకులే. మరి లోకంలో ఎన్నో ఉంటాయి, అవన్నీ నీకెందుకులే అని అడిగితే బాగుండవు. లోకంలో ఉన్నాయి అన్నీ మాత్రం కావాలి, బైబిల్లో ఉన్నాయి మాత్రం మాకొద్దు. మళ్ళీ బైబిల్ ప్రకారంగా చెబుతున్నాం అనుకోండి, వీళ్ళకు ఆత్మ లేదు బ్రదర్ అందుకే చెప్తారు. ఇదో రివర్సు. అంటే ఆత్మ ఉంటే ఎలా చెప్తారనమాట? ఇప్పుడు కేకలేసి చెప్తూ అటు అటు తిరుగుతుంటే అబ్బా ఏంటండి, అబ్బా ఏం ప్రసంగం అండి, ఏంటండి ఇదంతా. కొంతమంది మన క్లాసులకు వచ్చి అక్కడికి వెళ్తున్నాం కానీ పరిశుద్ధాత్మను మా మీదకి దిగి రావట్లేదండి, అందుకే ఆత్మ లేదండి, అందుకే వెళ్ళట్లేదు అంటున్నారట. వాక్యం కూర్చొని నేర్చుకోవటానికి చేతనవ్వదు, బైబిల్ చదవటానికి ఓపిక లేదు, నీకు ఆత్మ రావాలా? అందుకేనండి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడానికే ఇదిగో ఈ తరగతులు. ప్రతి ఒక్కరిని ఆడుటకు లేచిరి, ఆడుటకు లేవగానే దేవుడికి ఎంత కోపం వచ్చిందో చూడండి. ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె వ్యభిచరింపకయుందుము. ఈ అల్లరితో నెక్స్ట్ కార్యక్రమం ఏమైపోయింది? వ్యభిచారం. దయ్యంగాడు ఎలా చేశాడు చూడండి. అందుకే చదివించాను. ఏలయనగా మత్సరము, వివాదము, అల్లరి ఎక్కడుండునో ప్రతి నీచ కార్యము అక్కడుండును. అల్లరి తర్వాత నెక్స్ట్ స్టెప్ వ్యభిచారం. అల్లరి తర్వాతనంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, గెంతులు వేస్తాం. ఆడవాళ్ళు తమ బట్టలు ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా తెలియకుండా ఎగురుతున్నారు. ఇదేనా క్లబ్ అనుకున్నారా? దేవుని సన్నిధి అనుకున్నారు? ఇది ఏంటి మీ ఇష్టమా? ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు వస్తే ఒళ్ళు తెలియకుండా ఉంటారని ఎవరు చెప్పారు? ప్రతి నీచ కార్యము అన్నాడు. ఆడుటకు లేచారు, ఆడి ఒళ్ళు కొవ్వెక్కి వ్యభిచారానికి దిగారు. ఏం చేయాలి దేవుడు మరి వీళ్ళని? ఏం చేయాలి చెప్పండి? వదిలేయాలా? ఏం చేశాడు చూడండి. తర్వాత వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. చంపేశాడు 23,000 మంది ఒకే దినం 23,000 మందిని లేపేశాడు. ఎందుకు? తినటం, తాగటం, అల్లరి, వ్యభిచారం. అందులో అల్లరి కూడా ఉంది, మర్చిపోకండి. ఒక్క దినముననే 23,000 మందిని కూల్చేశారండి. 23,000 మందిని.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అల్లరి అనేది దేవుడికి అస్సలు ఇష్టం ఉండి, ఎప్పుడు దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండండి. పిల్లలకు నేర్పించండి, నాయన దేవుని సన్నిధిలోకి వెళుతున్నాం, అటు ఇటు తిరగటం కానీ గెంతటం కానీ అల్లరి కానీ చేయకూడదు నాయన, దేవుడు చూస్తాడంటే పిల్లలకి చెప్పి ఇక్కడికి తీసుకురండి. ఇక మనమే ఆరాధనకు వచ్చి గెంతుతుంటే పిల్లలకి ఇంకెంత సరదాగా ఉంటుంది. మా నాన్నే గెంతుతున్నాడు, నేను గెంతుతాను, వాడి గెంతుతాడు. ఏంటిది? ఇది సామాన్యమైన తప్పు కాదు. మీరు దొంగతనం చేసినా క్షమిస్తాడేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే పాప క్షమాపణ లేదు. అసలు మరి పరిశుద్ధాత్ముడు దేనికి కారకుడు? ఇదన్నా తెలియదు కదా. అల్లరికి కారకుడు కాదు. మరి పరిశుద్ధాత్ముడు పనేంటి? పరిశుద్ధాత్ముడు పనేంటి? పరిశుద్ధాత్ముడు పనేంటి? ఇప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, అండర్లైన్ చేయండి, ఆయన పని సమస్తమును మీకు బోధించి మీ చేత అల్లరి చేయిస్తాడని రాయలేదు. మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇది పరిశుద్ధాత్మ పని. నెక్స్ట్ యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. నువ్వు పాపివని గ్రహించడానికి ఉపయోగపడతాడు. ఇదిగో తీర్పుంది జాగ్రత్త అని నిన్ను జాగ్రత్త పెట్టడానికి ఉపయోగపడతాడు. నిన్ను ఒప్పుకొన చేస్తాడు. అల్లరి చేయించడు, నీతో అల్లరి చేయించడు. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వాక్యము లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఇది పరిశుద్ధాత్మ పని. వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్తాడు, అల్లరి చేయించాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మూలుగులతో, అరుపులతో కాదు, మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పనిదండి. పరిశుద్ధాత్ముడు నిన్ను దేవుని కోసం బ్రతికింపజేస్తాడు. దేవుని వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని వాక్యపు లోతుల్లోకి నిన్ను తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుని కుమారుడు అనటానికి నీకు గుర్తుగా ఉంటాడు. నీ పక్షాన ప్రార్థన చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మను పని. అంటే పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుని కోసం బ్రతకడానికి కారకుడు తప్ప అల్లరికి కారకుడు కాదు. ఈ అల్లరికి కారకుడు ఎవరు? భ్రష్టుడు. అందుకే దయచేసి ఇప్పటి వరకు మీకు తెలియకపోతే తొందరగా మార్చేసుకోండి. ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పేరు మీద అల్లరి చేశారా, పాప క్షమాపణ ఉండదు. అందుకే ప్రసంగికర్త రాసిన మరొక మాట చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం
17వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. దేవుడు జరిగించున్నదంతయు 9వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడు జ్ఞానుల మాటలు శ్రేష్టము. బుద్ధిహీనుడి కేకలు వినట కంటే మెల్లగా మాట్లాడుతున్న జ్ఞానుల మాటలు శ్రేష్టము అన్నాడు. జ్ఞానుల మాటలు శ్రేష్టము అన్నాడు. మరి వీళ్ళు ఎందుకు కేకలేస్తారంటే ఏమీ రాదండి. రానివాడు ఏం చేస్తాడంటే కేకలేస్తాడు. ఏమి నేర్చుకోరు, ఏమీ కష్టపడరు, బైబిల్ను చదవరు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోరు, ఇక కేకలు వేయటం అనమాట. ఇంకా ఏం గుర్తు రాలేదనుకోండి, దేవుడు మోషేని నడిపించాడు అంటాడు, ఇంకేం గుర్తురాదు, నడిపించు నానావా అని పాట స్టార్ట్ చేసుకుంటాడు. ఈ పాటకు 10 నిమిషాలు అయిపోద్ది. ఈ పాటకు అయిపోగానే పరిశుద్ధాత్ముడు అన్న పదం వచ్చింది అనుకోండి, పరిశుద్ధాత్ముడా దిగిరా దిగిరా అని మళ్ళీ పాట పాడతాడు. ఈ పాటలు పాడుకుంటుంటవే, పాటలు, పద్యాలు, అరుపులు, కేకలు ఇవన్నీ చూసరికి 2 గంటలు అయిపోద్ది. మనం ఏమనుకుంటాంట, బా అయ్యగారు 2 గంటలు అదరగొట్టాడు అంటాం. అదరగొట్టలేదు, అరుపులు కొట్టాడు. ఏమి నేర్చుకున్నారంటే ఏముండదు. అందుకే సామెతల గ్రంథంలో కూడా మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో చూడండి, ఎవరు కేకలేస్తారంటే బుద్ధిహీనులు కేకలు వేస్తారంటే చూడండి, ఏమి చెప్పడానికి రానివాడు కేకలు వేస్తాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 13 మొదటి మాట. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13. 9వ అధ్యాయము 13 మొదటి మాట. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది. బొబ్బలు, కేకలు. బుద్ధిలోడు ఏం చేస్తాడు మరి? సరుకున్నోడు ఏమన్నా మాట్లాడతాడు, సరుకులోడు ఏం చేస్తాడు? కేకలేస్తాడు. టీవీలలో ఎవరైనా కేకలేస్తున్నాను అనుకోండి, మీకు అర్థమైపోవాలి మనోన్ని దురాత్మ బాగా వాడుకుంటుందని. పరిశుద్ధాత్మ కాదు. కేకలేస్తున్నాడు అనుకోండి, వీడికి సరుకు లేదనమాట. సరుకు లేదు. ఏదైనా తెలిస్తే కదా కూర్చున్న వారికి చక్కగా నేర్పించడానికి. ఏమీ రానివాడు కేకలు వేయకపోతే ఏం చేస్తాడు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపడుతున్నాడంటే, సత్యంలో వాళ్ళని నడిపించి దేవుని పిల్లలుగా వాళ్ళని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను తోడుంటే నా పేరుని ఎలా చేస్తున్నారు? కేకే. బుద్ధిహీనులు కేకలు వేస్తారంటే చూడండి, ఏమి చెప్పడానికి రానివాడు కేకలు వేస్తాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 13 మొదటి మాట. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13. 9వ అధ్యాయము 13 మొదటి మాట. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది. బొబ్బలు, కేకలు. బుద్ధిలోడు ఏం చేస్తాడు మరి? సరుకున్నోడు ఏమన్నా మాట్లాడతాడు, సరుకులోడు ఏం చేస్తాడు? కేకలేస్తాడు. టీవీలలో ఎవరైనా కేకలేస్తున్నాను అనుకోండి, మీకు అర్థమైపోవాలి మనోన్ని దురాత్మ బాగా వాడుకుంటుందని. పరిశుద్ధాత్మ కాదు. కేకలేస్తున్నాడు అనుకోండి, వీడికి సరుకు లేదనమాట. సరుకు లేదు. ఏదైనా తెలిస్తే కదా కూర్చున్న వారికి చక్కగా నేర్పించడానికి. ఏమీ రానివాడు కేకలు వేయకపోతే ఏం చేస్తాడు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎందుకు పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడంటే, సత్యంలో వాళ్ళని నడిపించి దేవుని పిల్లలుగా వాళ్ళని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను తోడుంటే నా పేరుని ఎలా చేస్తున్నారు? కేకలేసి నా వల్ల కేకలేస్తానని చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడ్డా? ఆయన దుఃఖపడితే నెక్స్ట్ దుఃఖం ఎవరికి? మనకే. ఏ కేకలైతే వేస్తున్నామో అదే కేకలు నువ్వు మరణించిన తర్వాత కూడా వేయాలి. మరణించిన తర్వాత ఎక్కడ కేకలు వేయాలి? నరకంలో. నరకంలో కూడా ఏ కేకలు? భూమి మీద ఏ కేకలతో దేవుణ్ణి బాధ పెట్టావో అదే కేకలు నరకంలో శాశ్వతంగా వేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా,
పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడు కాదు, భ్రష్టుడు అల్లరికి కారకుడు. ప్రార్థన చేసుకుందాం.